ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి లోతువాగులో లో లెవెల్ వంతెన పైనుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వంతెన దాటే క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. ఏమైనా మీరు బయట చూసుకొని అడే తాడే ఉన్నదా రాలే ఇప్పుడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు వాగులు దాటొద్దని, విద్యుత్ స్తంభాలను తాకొద్దని డప్పు చాటింపు వేయించారు అధికారులు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 1835 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో బ్యారేజ్ నీటిమట్టం 119 మీటర్లకు చేరుకుంది. దీంతో బరాజ్ 74 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పెనుబల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లంకాసాగర్, బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా అలుగుపారుతోంది. బేతుపల్లి పెద్ద చెరువు నుంచి ఎన్టీఆర్ కెనాల్ ద్వారా 250 క్యూసెక్కుల సాగునీటిని వేంసూరు మండలానికి తరలిస్తున్నారు. అలాగే సత్తుపల్లి, సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జేవీఆర్ ఓసీలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగుల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శిథిలావస్థకు చేరిన ఇల్లు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఇంట్లో వారంతా క్షేమంగా బయటపడ్డారు. సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్న మంజుల, భర్త, 2 పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా ఇంటి వెనక వైపు గోడలతో పాటు రేకుల పైకప్పు కూలిపోయింది. నిరుపేద కుటుంబమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పిల్లలని ఎట్టుకొని ఉంటే సార్ మాకంటూ ఒక దారి, మాకంటూ దేవుళ్ళ లాగా మీరు ఆదుకుంటారని ఒకటి అనుకుంటున్నాను సార్. నేను చాలా బీదదాన్ని, నేను కూలి పని చేసుకొని నా పిల్లలను నడుపుకుంటున్నా. మా ఆయన పట్టించుకోడు.